ఒక చిన్న ప్రశాంతమైన గ్రామం. అది పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది. రాత్రి సమయం కావడం వల్ల ఇళ్లలో దీపాలు వేళ్లాడుతున్నాయి. ఆ చల్లని రాత్రిలో ఊరి చివర ఉన్న చెరువుల చెట్టు కింద కొంతమంది గ్రామస్తులు సేదదీరుతున్నారు. చంద్రుడి వెలుగులో చెట్టు నీడ పెద్దగా పడుతూ ఆ చోటు మరింత రహస్యభరితంగా కనిపిస్తోంది. గ్రామంలో పెద్ద వ్యక్తి రాఘవయ్య, వృద్ధుడైన అతను ఆ చెట్టు క్రింద నడుచుకుంటూ కూర్చున్నాడు. ఆ నది ఒడ్డున ఏమి జరుగుతుందో మీకు తెలుసా అని అడగడంతో అందరి మనసులో భయం మొదలైంది. రాఘవయ్య తన ఆవాజు కొంచెం పంచడంతో కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఇది రహస్యంగా ఉండాల్సిన విషయం, కాని మీరు ఇక్కడ ఉన్నందుకు చెప్పాలని అనిపిస్తోంది. రాత్రి 10 గంటల తరువాత ఆ నది ఒడ్డున తెల్ల చీర కట్టుకున్న ఓ మహిళ కనిపిస్తుంది. ఆమె ఎవరో ఏమిటో ఎవరికీ తెలియదు, కాని ఆమెను చూసిన వారంతా గల్లంతైపోతున్నారు. అతను కాస్త ఆగి చుట్టూ చూస్తూ, ఆమె ఎందుకు అక్కడ ఉందో, ఎవరిని వెంబడించిందో ఎవరికీ తెలియదు, కాని ఆమె నుంచి తప్పించుకోలేరు అని మరింత రహస్యంగా అన్నాడు. రాఘవయ్య చెబుతూనే మరొక గ్రామస్థుడు మధుసూదన్ మధ్యలో మాట తీసుకున్నాడు.